హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా ఇంట్లో ఉల్లగడ్డ కారం అలాగే పూరి అయితే చేశానన్నమాట. సో ఎలా ప్రిపేర్ చేయాలో మీరైతే చూసేయండి. తెలియని వాళ్ళ కోసం అయితే నేను తయారు చేసి చూపిస్తున్నానండి. బ్యాచిలర్స్ కానీ ఈజీగా తయారు చేసుకోవచ్చు. నేనైతే ముందుగా పౌడర్ అయితే గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. అందులో ఏమేమి వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నానో మీరైతే ఫుల్ వీడియోలో వాచ్ చేసేయండి. నేను ఇంకా కర్రీకి కావాల్సినవన్నీ ఇక్కడ రెడీగా పెట్టుకున్నాను అనమాట. పోపుకు కావాల్సినవి అలాగే కర్రీకి కావాల్సినవి చూడండి. తర్వాత అయితే నేను ఒక బాండి పెట్టుకొని ఇలాగా పోపు పెట్టుకునేసి కొద్దిగా టమాటా ముక్కలు అయితే వేసేసి బాగా వేయించుకుంటున్నాను అనమాట. టమాటా అన్నది ఒక 50% అయితే బాగా వేయించుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. నేనైతే ఇలా మూత పెట్టేసుకొని అయితే బాయిల్ చేసుకుంటున్నాను. మంట అనేది మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి. 2 మినిట్స్ తర్వాత అయితే చూడండి, ఇలా అయితే బాగా మగ్గిందనమాట. ఇలా మగ్గిన తర్వాత అయితే మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలను అయితే వేసుకోవాలండి ఇందులోకి. చూడండి, ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే త్వరగా బాయిల్ అవుతుంది అందుకనేసి. మూత పెట్టేసుకొని చూడండి బాగా కలుపుకోవాలండి. ఈవెన్గా బాగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మనం బాగా బాయిల్ చేసుకోవాలి. అంతేనండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తెరిచి చూస్తే కర్రీ అయితే రెడీ అయిపోయింది. అంతేనండి. మీరైతే చపాతీలోకి కానీ వేడివేడిగా అన్నంలోకి కానీ పూరీలోకి కానీ దేంట్లోకైనా సర్వ్ చేసుకొని తినచ్చు. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.